Next, sixth question. The collection of novels written by the writer Munshi Premchand. Munshi Premchand అనేటువంటి రైటర్ రాసినటువంటి నావెల్స్ యొక్క కలెక్షన్. సో డెఫినెట్లీ ఆయన ఒక 100 నావెల్స్ రాశారనుకోండి, లేదా ఒక 10 నావెల్స్ రాశారనుకోండి, అవి ఏవేంటనేది ఆ నావెల్స్ చదివే వాళ్ళు డెఫినెట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ద కలెక్షన్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ సెట్. ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ సెట్. ఆయన రాసిన బుక్స్ చదివిన ప్రతి ఒక్కళ్ళు అది పర్టికులర్ బుక్ అని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో బుక్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, వాటిని కలెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ సెట్. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. డెఫినెట్గా ఈవెన్ ఇంటిజర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నారు అనుకోండి, ఈవెన్ ఇంటిజర్. 4 తీసుకున్నారు అనుకోండి, ఈవెన్ ఇంటిజర్. 6 తీసుకున్నారు అనుకోండి, ఈవెన్ ఇంటిజర్. 2తో డివైడ్ అయ్యేటువంటి నెంబర్స్ ఈవెన్ ఇంటిజర్స్. అయితే డెఫినెట్గా వాటిని అన్నింటిని కలెక్ట్ చేసి ఒక సెట్లో రాసి ఇవేంటో చెప్పండి అంటే ప్రతి స్టూడెంట్ ఇవి ఈవెన్ ఇంటిజర్స్ అని చెప్పగలుగుతాడు. కాబట్టి ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ సెట్. ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ సెట్. వెల్ డిఫైన్డ్ సెట్. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు 9 క్వశ్చన్స్ కలెక్ట్ చేసి బోర్డు మీద డిస్ప్లే చేసి వాటి సొల్యూషన్ చెప్తున్నానండి. ఐడెంటిఫై చేయగలిగాక ఈ చాప్టర్ ఉన్న క్వశ్చన్స్ని. కాబట్టి ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ ఈజ్ ఆల్సో వెల్ డిఫైన్డ్ సెట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెల్ డిఫైన్డ్ సెట్. ఎందుకంటే ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్, ఇది 9th క్వశ్చన్, ఇది 8th క్వశ్చన్, ఇది 7th క్వశ్చన్, ఇది 6th క్వశ్చన్ అని ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ఈ చాప్టర్ సెట్స్లో ఎక్సర్సైజ్ 1.1 క్వశ్చన్స్ అన్నిటినీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ డెఫినెట్గా చెప్పగలుగుతాడు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ సెట్. నెక్స్ట్, 9th క్వశ్చన్. ద కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్. మోస్ట్ డేంజరస్ యానిమల్స్. కొంతమంది యానిమల్స్ని లవ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి యానిమల్స్ అంటే భయం ఉంటుంది. సో ఇది ఒపీనియన్ ఎలా ఉంటుందంటే మోస్ట్ డేంజరస్ అనేది ఇట్ ఈజ్ వ్యారీ టు పర్సన్. ఒక్కొక్కరు ఒకరు లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. సో కొంతమంది దీన్ని డేంజరస్ అని చెప్పగలుగుతారు, కొంతమంది ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పగలుగుతారు. ఓకే, కొంతమంది వాటితో స్నేహం చేస్తూ ఉంటారు, ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి డేంజరస్ అనేటువంటి పదం డెఫినెట్గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. Not a set. It is collection of all most dangerous animals is not a set. Next, question number 2. Let A is equal to the set of elements 1, 2, 3, 4, 5, 6. All are natural numbers from 1 to 6. Insert the appropriate symbol. It belongs to or does not belongs to. దీన్ని ఏమంటారంటే బిలాంగ్స్ టు అంటే కలిగి ఉండడం. దీన్ని ఏమంటారంటే డస్ నాట్ బిలాంగ్స్ టు, దీని ఎలిమెంట్ కలిగి ఉండకపోవడం. ఇన్ ద బ్లాంక్ స్పేసెస్ కింద ఒక 6 డాష్లు ఉన్నాయండి. 5-A అన్నాడు. 5 ఏలో ఉంటుందా ఉండదా చెప్పాలి. ఉంటే కనుక ఈ సింబల్ ఇచ్చేయాలి, లేకపోతే ఈ సింబల్ ఇచ్చేయాలి. సో ఎలిమెంట్స్ని ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6. 5 అనేది ఏలో ఉందండి, ఉన్నది. కాబట్టి బిలాంగ్స్ టు రాయండి. సో ఇట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ 8-A. 8 దీంట్లో ఉందండి, సెట్ ఏలో లేదు కదా. కాబట్టి 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ 0 బిలాంగ్స్ టు ఏనా, 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏనా. 0 ఈ సెట్లో ఉంటే కనుక బిలాంగ్స్ టు రాయండి, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు. లేదు కదా, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ 4-A. 4 సెట్లో ఉందా లేదా జాగ్రత్త చూడండి. 1, 2, 3, 4. 4 ఉంది కదండి. సో 4 బిలాంగ్స్ టు ఏ రాసే ఉన్నది కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ 2-A. సెట్లో 2 ఉందా, 1, 2 2 ఉంది కాబట్టి 2 బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ 10-A. 10 దీంట్లో ఉందండి, లేదు కాబట్టి 10 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. కొన్ని సెట్స్ ఇక్కడ ఇచ్చామండి, వీటిని రోస్టర్ ఫామ్లో రాయాలంటున్నాడు.
ఫస్ట్ వన్ చూద్దామండి. దీంట్లో ఫస్ట్ బిట్ a is equal to the set of x such that x is an integer and -3 less than or equal to x less than 7. x అనేది ఒక ఇంటిజర్ అంట, అది సెట్ ఏలో ఉంది. ఎలా ఉంది? x లైస్ బిట్వీన్ -3 and 7. -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అంటే x 3 కంటే ఎక్కువ లేదంటే 3, అలాగే 7 కంటే తక్కువ. అయితే ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినటువంటి దీన్ని రోస్టర్ ఫామ్లో రాసుకోవాలి. చూద్దామండి. 7 కంటే తక్కువ అంటే ఇది నుంచి చూద్దామండి. 7 కంటే తక్కువ ఎలిమెంట్ ఏంటంటే 6, తర్వాత 5, తర్వాత 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ -1, నెక్స్ట్ -2, నెక్స్ట్ ఈక్వల్ టు 3 అన్నాడు కదండి. సో -3. సో దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లోంచి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. సో దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెట్ ఏ. ఓకే, నెక్స్ట్ రెండో చూద్దామండి. b ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ x సచ్ దట్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 1. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 నుంచి. అయితే లెస్ దాన్ 6 అంట. న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6. దట్ సెట్ ఈజ్ ద సెట్ ఆఫ్ x సచ్ దట్ 1, 2, 3, 4, 5. So this is the roster form of the given set to B. Next input చూద్దామండి. C is equal to the set of x such that x is a 2-digit number. x అనేది 2-digit number అయి ఉండాలంట. such that ఎలా? the sum of digits is 8. sum of digits 8 అవ్వాలి. 2-digit number అవ్వాలి, sum of digits 8 అవ్వాలి. సో అలాంటి సెట్ తయారు చేయాలి. సో 1, 7 తీసుకున్నాం అనుకోండి. 17 is the 2-digit number and the sum of 1 plus 7 8. అలా 2-digit numbers whose sum 8 అయ్యేటట్లుగా రిప్రజెంట్ చూద్దాం. వాటన్నిటిని ఏం చేయాలి? కలెక్ట్ చేయాలి, సెట్లో రాయాలి, రోస్టర్ ఫామ్లో రాయాలి. అంటే కామాస్తో సపరేట్ చేసి సెట్లో రాయాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి, వెల్ డిఫరెంట్ అయి ఉండాలి. 17 తర్వాత నేను 1ని రైట్ చేస్తానండి, 2 చేస్తాను. 7 తగ్గిస్తాను, 6 అంటే 26. 2 + 6 8 కదండి. అలాగే 2 రైట్ చేస్తా, 3. 7 ఒకటి తగ్గిస్తా, 5. 3 + 5 35. 35 కూడా 2-digit నెంబర్. నెక్స్ట్ 4, 44. నెక్స్ట్ 5, 3 53. నెక్స్ట్ 6, 2 62. నెక్స్ట్ 7, 1 71. సో ఇంతేనండి, ఇంకా రావు. So 1, 2, 3, 4, 5, 6, 7. 7 all are distant and well-defined elements. So sum of all the 2-digit numbers add చేస్తే ఎంత అవుతుందో చూడండి, 8 అవుతుంది. So this is the roster form of the given set C. Next D set చూద్దామండి. D is equal to the set of x such that x is a prime number which is a divisor of 60. What is the prime number? A number which is divisible by 1 and itself is called a prime number. 60 కి prime factors ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 తీసుకుని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ చేసాం అనుకోండి 30 అవుతుంది. మళ్ళీ 2తో డివైడ్ చేసాం అనుకోండి 15 అవుతుంది. 2 పోదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకుంటే 5 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 1. సో x is a prime number which is a divisor of 60. సో దీన్ని రోస్టర్ ఫామ్లో రాస్తే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 2, 2, 3, 5. అయితే సెట్లో ఆల్ ఆర్ డిఫరెంట్ అయి ఉండాలి, రిపీటేషన్స్ ఉండకూడదు. కాబట్టి 2ని ఒకసారి రాస్తే చాలు. సో 2, 3, 5 is the roster form of the set D when x is a prime number which is a divisor of 60. Okay, next ఇంకొక సెట్ చూద్దాం. E is equal to the set of all letters in the word trigonometry. ట్రిగ్నోమెట్రీలో ఉన్నటువంటి అన్ని వర్డ్స్ తీసుకుని, ఆ లెటర్లో ఉన్న వర్డ్స్ తీసుకుని మనం రోస్టర్ ఫామ్లో రాయాలండి. రాసేటప్పుడు రిపిటేషన్స్ ఉంటే ఒకసారి రాయాలి, డబుల్ ఎంట్రీ రాయకూడదు. అన్నింటినీ కామాస్తో సపరేట్ చేసి రాయాలి. ఇది చూద్దామండి. ఫస్ట్ లెటర్ T, సెకండ్ వన్ R. R 2 సార్లు వచ్చిందండి, ఒకసారి రాస్తే చాలు. నెక్స్ట్ TR, I. I ఒకసారి వచ్చిందండి, ఒకసారి రాస్తే చాలు. నెక్స్ట్ G అనేది కూడా ఒకసారి వచ్చింది. సో G,
ఓ 2 టైమ్స్ వచ్చిందండి, ఒకసారి రాస్తే చాలు. నెక్స్ట్ కామా ఎన్ 1 టైమే వచ్చింది, ఒకసారి రాస్తే చాలు. నెక్స్ట్ ఓ రిపీట్ అయింది, ఎం ఒకటే వచ్చింది, ఎం రాయాలి. నెక్స్ట్ ఈ కూడా ఒకటే వచ్చింది. నెక్స్ట్ టీ రిపీట్ అయింది ఆల్రెడీ ఇక్కడ, కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆర్ కూడా రిపీట్ అయింది, రాయట్లేదు. ఫైనల్లీ వై. సో ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ తీసుకుని దాంట్లో ఉన్న లెటర్స్ అన్నింటినీ రోస్టర్ ఫామ్లో ఎలా రాయచ్చండి? ద సెట్ ఆఫ్ TRIGONMEY అన్ని కామాస్తో సపరేట్ చేసి రాసాం. ఆల్ ఆర్ డిస్టెంట్, ఇది ఎక్కడా రిపీట్ లేవండి. సో దిస్ ఈస్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద set E when the given word letter is trigonometry. Given word is trigonometry. దాంట్లో లెటర్స్ అన్నీ కూడా ఇలా రాయగలిగాం. నెక్స్ట్ ఎఫ్ అండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. BETTER బెటర్. బెటర్లో ఈ 2 సార్లు వచ్చిందండి, ఒకసారి రాస్తే చాలు. టీ 2 సార్లు వచ్చింది, ఒకసారి రాస్తే చాలు. సో ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ B, E, T, R. So all are different గా ఉన్నాయి చూడండి. B వేరు, E వేరు, T వేరు, R వేరు. So this is the roster form of the given set F by the letters of the word better. Okay. Next, question number 4. Write the following in set builder form. ఈ కింది సెట్స్ అన్నింటినీ సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలి. అంటే మనకి రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు, వాటిని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బిట్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 4, 9, 16, 25 సో ఆన్ అని చెప్పి 3 డాట్స్ రాసి చేస్తే చాలండి, ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలి. ఎక్స్ గురించి మాట్లాడదామండి. ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎక్స్. The set of x such that x is a square of the natural number. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ లాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ n స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, n వాల్యూ 1 తీసుకుంటే 1 స్క్వేర్, n వాల్యూ 2 తీసుకుంటే 2 స్క్వేర్, n వాల్యూ 3 తీసుకుంటే 3 స్క్వేర్, n వాల్యూ 4 తీసుకుంటే 4 స్క్వేర్, n వాల్యూ 5 తీసుకుంటే 5 స్క్వేర్. సో the set of x such that x is the square of the natural number. x is the square of the natural number. Or ఎలా రాయొచ్చండి సెట్ బిల్డర్ ఫామ్? The set of x such that x is equal to n square, where n belongs to n. n value 1 పెట్టారు అనుకోండి, 1 square 1, n value 2 పెట్టారు అనుకోండి, 2 square 2, n value 3 తీసుకున్నాను అనుకోండి, 3 square 9. అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో ఎలిమెంట్సే తీసుకున్నాను. n value 3 తీసుకుంటే 3 square 9, n value 4 తీసుకుంటే 4 square 16, n value 5 తీసుకుంటే 5 square 25. So n belongs to n. This is the set builder form of the given roster form. Next, 2, the set of elements 2, 4, 6, 16, 32. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే 2 to the power of something లాగా ఉన్నాయి చూడండి. 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, అంటే 1 నుంచి 5 వరకు న్యాచురల్ నెంబర్స్. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు? ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ 2 power n, వేర్ n బిలాంగ్స్ టు n. n వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, 2 power 1, 2. n వాల్యూ 2 తీసుకుంటే 2 square 4, n వాల్యూ 3 తీసుకుంటే 2 cube 8, n వాల్యూ 4 తీసుకుంటే 2 power 4 16, n వాల్యూ 5 తీసుకుంటే 2 power 5 32. అంటే ఈ n అనేది 1కి 5కి మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఈస్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n, వేర్ n బిలాంగ్స్ టు n అండ్ 1 less than or equal to n less than or equal to 5. n అనేది 1కి 5కి మధ్యలో ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, 25, 125, 625. 5 power 1, 5 square, 5 cube, 5 power 4. అంటే 1 నుంచి 4 వరకు న్యాచురల్ నెంబర్స్ పవర్స్లో ఉంటాయండి. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు? ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 power n. x is equal to 5 power n లాగా ఉంది. వాట్ ఈజ్ n? వేర్ n ఈజ్ న్యాచురల్ నెంబర్, n బిలాంగ్స్ టు n. n వాల్యూ 1 తీసుకున్నారు అనుకోండి 5 వస్తుంది, n వాల్యూ 2 తీసుకుంటే 5 స్క్వేర్ 25 వస్తుంది, n వాల్యూ 3 తీసుకుంటే 5 క్యూబ్ 125, n వాల్యూ 4 తీసుకుంటే 5 power 4 625. సో n lies between 1 and 4. 1 less than or equal to n less than or equal to 4. Next one, 2, 4, 6 so on. So ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ లాగా ఉంటాయి కదండి. సో x is equal the set of x such that x is an even natural number. ఈవెన్ అయింది, న్యాచురల్ అయి ఉండాలి. ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఓకేనండి.
నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 4లో ఫిఫ్త్ బిట్ అండి. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 4, 9, so on up to 100. 1 నుంచి 100 వరకు సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక సెట్ తీసుకుని దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అంటే ఇది రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు, మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలి. ఎలా రాయొచ్చు? x is the set of x such that x is equal to n square, where n is a natural number, n belongs to n, and n value 1 తీసుకున్నాం అనుకోండి, 1 square 1, n value 1 తీసుకున్నాం, 1 square 1, n value 2 తీసుకున్నాం అనుకో, 2 square 4, అంటే 1 square 2 square 3 square up to 10 square, అంటే 1 less than or equal to n less than or equal to 10, where n is the natural number. Okay, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు? The set of x such that x is equal to n square, where n belongs to n and 1 less than or equal to n less than or equal to 10. Next, another one, sixth one, the set of elements 1 by 2, 2 by 3, 3 by 4, 4 by 5, 5 by 6, 6 by 7. చూడండి, న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ, ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది 1 by 2. అలాగే ఇక్కడ చూడండి, సిరీస్ అంతా 1, 2, 3, 4, 5, 6 వరకు ఉంది, అంటే 1 నుంచి అసెండింగ్ ఆర్డర్లో 6 వరకు ఉంది. అలాగే డినామినేటర్ 2 నుంచి అసెండింగ్ ఆర్డర్లో 7 వరకు ఉంది. అంటే దీన్ని n by n plus 1, దీన్ని n అనుకుంటే ఇది ఒకటి ఎక్కువగా ఉంది కాబట్టి n plus 1, n by n plus 1. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు? ద సెట్ ఆఫ్ x such that x is equal to n by n plus 1, where n belongs to n, and what is n? n value 1 తీసుకున్నాం అనుకోండి, 1 by 1 plus 1, 1 by 2, n value 1. నెక్స్ట్ n value 2 తీసుకున్నాం అనుకోండి, 2 by 2 plus 1, 3. n value 1 తీసుకుంటే 1 by 2, n value 2 తీసుకుంటే 2 by 3, n value 3 తీసుకుంటే 3 by 4, n value 4 తీసుకుంటే 4 by 5, n value 5 తీసుకుంటే 5 by 6, n value 6 తీసుకుంటే 6 by 7. So 1 less than or equal to n less than or equal to 6. So n is a natural number and x is equal to the set of n by n plus 1. This is the set builder form of the given roster form of the set. Okay. Sets lo question number 5. List all the elements of the following sets. ఇక్కడ ఒక 5 types of sets ఉన్నాయి, వాటిలో అన్ని ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ బిట్, ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఏమవుతుందంటే ఈ సెట్లో ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో దీన్ని ఎలా రాయొచ్చండి? ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్ ఎంత అండి? 1, అలాగే 3, నెక్స్ట్ 5, 7, 9, సో ఆన్. 3 డాట్స్ పెట్టి వదిలేద్దాం. ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ రెండోది, C is equal to the set of x such that x is an integer and x square less than or equal to 4. X square less than or equal to 4 అంటే mod x less than or equal to 2, where x belongs to z అవుతుంది. mod x less than or equal to 2 అంటే it is minus 2 less than or equal to x less than or equal to plus 2. అంటే ఈ సెట్ని ఏమని రాయొచ్చండి? -2, -1, 0, 1, 2. Okay. Next, D equal the set of x such that x is a letter in the word lawyer. So it is the set L, O, L comma O comma Y comma A comma L మళ్ళీ రాయకూడదు కదండి, రిపీట్ లెటర్ ఉండకూడదు. ఆల్ డిస్టెంట్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, దే ఆర్ వెరీ డిఫర్ అయి ఉండాలి. నెక్స్ట్, E is equal the set of x such that x is a month of year not having 31 days. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఏ మంత్ తీసుకున్నా, ఏ నెల తీసుకున్నా ఆ నెలలో 31 డేస్ ఉండకూడదు. నాట్ హ్యావింగ్ 31 డేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫింగర్ ఇలా పెట్టుకోండి, ఎత్తు వచ్చిందేమో 31 రోజులు, రానిది
31 రోజులు కావాలి. ఫస్ట్ జనవరి ఇది 31 రోజులు ఎత్తు వచ్చింది కాబట్టి ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి రాయొచ్చు. ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ నాట్ హ్యావింగ్ 31st. ఫస్ట్ ఏమవుతుందంటే ఫిబ్రవరి, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి 31st. నెక్స్ట్ ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. నెక్స్ట్ మే వచ్చేటప్పటికి ఎత్తు వస్తుంది 31st మే. జూన్ డౌన్లో గుంట జూన్. జూలై మళ్ళీ హైట్, జూలై. ఆగస్టు మళ్ళీ హైట్. సెప్టెంబర్ డౌన్, అక్టోబర్ మళ్ళీ 31st. నవంబర్ నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ 31st. సో 31st డేస్ లేనటువంటి మంత్స్ ఇన్ ద ఇయర్ తీసుకుంటే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. సో ఈ కామర్స్తో రాసి లిస్ట్ అవుట్ చేస్తే దిట్ ఈస్ వెల్ డిఫైన్డ్ సెట్. X is a month of year not having 31 days. Next, F set. The set of X such that X is a consonant in English alphabet. అంటే సెట్లో రాసే ఎలిమెంట్స్ అని ఎలా ఉండాలంటే కాన్సోనెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ విచ్ ప్రొసీడ్స్ కే. కేకి ముందున్నటువంటి రాయాలి. ఫస్ట్ ఇది రాద్దామండి. ఏం రాయాలి? కాన్సోనెంట్స్. ఏనేమో ఓవెల్ కాబట్టి ఏ రాయాలి? బి, సి, డి. ఈ ఓవెల్ అవుతుంది. ఎఫ్, జి, హెచ్. నెక్స్ట్ ఐ రాయకూడదు. జే, కేకి ముందు వివేనండి. సో దిస్ ఈస్ ద సెట్ ఎఫ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్, ఎక్స్ ఈజ్ ఎ కాన్సోనెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రిసీడ్స్ కే. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో 2 బిట్స్. రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x - 2 = 0 ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో x² + x - 2కి సొల్యూషన్ సెట్ రాయాలి. ఓకే, ముందు దీన్ని చూద్దామండి. x² + x - 2 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 1 -2 + 1 ఫ్యాక్టర్స్ అవుతుంది. సో x² + 2x - x - 2గా స్ప్లిట్ చేసి రాయవచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీస్తే x + 2, ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే x + 2 = 0. అగైన్ x + 2 కామన్ తీస్తే x - 1 × x + 2 = 0. Therefore, x = 1 and x = 2 are the two solutions. ఈ రెండింటిని సెట్లో రాయాలి, రోస్టర్ ఫామ్లో. రోస్టర్ ఫామ్లో ఎలా రాయాలండి ఎలిమెంట్స్ని? వితౌట్ మెయింటైన్ ఆర్డర్. ఆర్డర్ అనేది నాట్ నెసరీ. ఏదైనా ఎలిమెంట్ ముందు రాసుకోవచ్చు. అయితే లీస్ట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి నేను అది ముందు రాస్తాను, కామా పెట్టి 1 రాస్తాను. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ అండ్ వెల్ డిఫైన్డ్ sets separated by commas and inserted in curly brackets. So this is the roster form. Okay, next write the set of x such that x is a positive integer. దీనికి అర్థం ఏంటంటే అండ్ x² < 40. x పాజిటివ్ ఇంటిజర్ అంట, x² < 40 అవ్వాలి. అది రోస్టర్ ఫామ్లో రాయాలి. సో దీని ఆన్సర్ చూద్దాం. ఈ సెట్ ఏ అన్నాం, దీన్నే సెట్ బి అన్నాం. బి = ద సెట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. 1 తీసుకుందామండి. 1 తీసుకుంటే 1² < 40నే కదా. 2 తీసుకుంటే 1² < 40. 2 తీసుకుంటే 2² < 40. 3 తీసుకుంటే 3² 9 < 40. ఇది 4 < 40. 3² 9 < 40. అలాగే 4² 16 < 40. 5² 25 < 40. నెక్స్ట్ 6² 36 < 40. సో 1 2 3 4 5 6.
ఇవ్వండి నెంబర్స్. సో B is the set of all positive integers and x square less than 40, where x belongs to natural number in the roster form. This is the roster form of the set, given set x such that x is a positive integer and x square less than 40. Okay. Next, question number 7. Match each of the set on the left described in the roster form. Left hand side na ఇవన్నీ కూడా roster form లో describe చేయబడి ఉన్నాయండి. with the same set on the right described in the set builder form. ఓకే, వీటిని మ్యాచ్ చేయాలండి. ఫస్ట్ వన్ చూడండి. The set of elements p, r, i, n, c, a, n. ఇవన్నీ ఒక వర్డ్లోని లెటర్స్ తీసుకుని రాయబడినటువంటి రోస్టర్ ఫామ్లో సెట్. ఒకసారి మ్యాచ్ చేసి చూస్తే డి చూడండి. డి ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ప్రిన్సిపల్. పి, ఆర్, ఐ, ఎన్, సి. ఐ రెండు సార్లు రాయట్లేదు, సి రెండు సార్లు రాయట్లేదు. సి, పి ఆల్రెడీ రాసాము, ఏ, ఎల్ ప్రిన్సిపల్. సో 1కి ఇక్కడ మ్యాచ్ ఏమవుతుందండి? డి అవుతుంది. 1కి మ్యాచింగ్ డి. సో 1కి మ్యాచింగ్ ఏంటండి? డి. నెక్స్ట్ రెండో చూడండి. సింగిల్ టర్న్ సెట్ 0 ఒకటే ఉంది. ఒకసారి సి చూడండి. ఎక్స్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 1 - 1 అంటే 0 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 2కి సి మ్యాచ్ అవుతుందండి. నెక్స్ట్ 1, 2, 3, 6, 9, 8. ఏ చూడండి. The set of x such that x is a positive integer and it is a divisor of 18. 18 యొక్క డివైజర్స్ ఏంటండి? ఫస్ట్ డివైజర్ 1, సెకండ్ డివైజర్ 2 డివైడ్ అవుతుంది కదా 9 టైమ్స్. అలాగే 3 డివైడ్ అవుతుంది కదా 6 టైమ్స్. నెక్స్ట్ 6 డివైడ్ అవుతుంది 3 టైమ్స్. అలాగే 9 డివైడ్ అవుతుంది 2 టైమ్స్. నెక్స్ట్ 18 1 టైం డివైడ్ అవుతుంది. సో 1, 2, 3, 6, 9, 8 అంటే దీనికి మ్యాచ్ అయ్యేది ఏంటండి? ఏ. సో డిసిఏ. ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి? ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 3, -3 చూడండి. బికి మ్యాచ్ అవుద్ది అనుకుంటా. ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ x square minus 9. x square minus 9 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 9. x square 9 అవుతుంది. x square minus 9 0 అయితే x square ఈక్వల్ 9. దెన్ x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే -3 అండ్ +3. సో దీనికి మ్యాచ్ అవుతుంది ఏంటండి? 4th వన్. సో 4th మ్యాచింగ్ ఏంటి? బి. ఓకే. నెక్స్ట్ 8th ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నల్ సెట్? నల్ సెట్ అంటే ఆ సెట్లో ఏ ఎలిమెంట్ ఉండకూడదు. ఫస్ట్ బిట్ చూద్దాం. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. అసలు 2 అనేది ఏంటంటే ఈవీ నెంబర్ కదా. న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 2. ఏది? ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, ఆడ్ న్యాచురల్ నెంబర్ 2తో డివైడ్ అవుతుందా? అవును. అలాగే 3 తీసుకున్నాం అనుకోండి, అంటే రిమైండర్ 0 రాదు, 2తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అవ్వాలంటే అది ఈవీ నెంబర్ ఉండాలి. ఓకే. సో ఇట్ ఈస్ ఎ నల్ సెట్. అలాగే 5 తీసుకున్నాం అనుకోండి, 5 కూడా 2 డివైడ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. 5 కూడా 2తో డివైడ్ చేయకూడదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ నల్ సెట్. సో ఫస్ట్ వన్ ఈజ్ నల్ సెట్. అలాగే సెకండ్ చూద్దాం. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ ఈవెన్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి.
ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటండి 2. సో ఆ సెట్లో 2 అనేది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ నల్ సెట్. ఓకే అండి, ఫస్ట్ది నల్ సెట్, సెకండ్ది నల్ సెట్ కాదు, సింగిల్టన్ సెట్. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ న్యాచురల్ నెంబర్ అయి ఉన్నది అండ్ ఎక్స్ లెస్ దాన్ 5, ఎక్స్ గ్రేటర్ దాన్ 3, 7. 5 కంటే తక్కువ అంటే 4, 3, 2, 1. సో ఇది ఒక సెట్ అండి, ఎక్స్ లెస్ దాన్ 5. అండ్ అంటే ఇంటర్సెక్షన్ తీసుకున్నాం, తర్వాత వస్తుంది నెక్స్ట్ టాపిక్లో. ఎక్స్ గ్రేటర్ దాన్ 7, 7 కంటే ఎక్కువ అంటే 8, 9, 10 సో ఆన్. సో ఇట్లో కామన్గా ఏమైనా ఉందండి, ఏమి లేదు కాబట్టి ఇట్ ఈస్ నల్ సెట్. నల్ సెట్. దేర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్ వేర్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 5 అండ్ గ్రేటర్ దాన్ 7. సో 3 ఈజ్ ఏ నల్ సెట్. అలాగే ఫోర్త్ వన్ చూద్దాం. ద సెట్ ఆఫ్ వై సచ్ దట్ వై ఈజ్ ఏ పాయింట్ కామన్ టు ఎనీ 2 ప్యారలైన్స్. 2 ప్యారలైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ 2 ప్యారలైన్స్కి ఒక పాయింట్ అనేది కామన్గా ఉండాలంట. ఎక్కడైనా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. సో 2 ప్యారలైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వకదండి. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి కామన్ పాయింట్ ఉంటుంది. కాబట్టి 2 ప్యారలైన్స్కి కామన్ పాయింట్ అనేది ఉండదు కాబట్టి ఇట్ ఈస్ నల్ సెట్. Null set. There is no point common to the 2 parallels. Therefore, it is also a null set. What are the null sets? 1, 3, 4. Okay. Ninth problem. State which of the following sets are finite or infinite. ఈ సెట్స్ లో ఏది ఫైనైట్ సెట్ ఏది ఇన్ఫైనైట్ సెట్ చెప్పాలి. ఫైనైట్ సెట్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ సెట్ అంటే అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అంట అండ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 0 అంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 and x is equal to 2. So ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2. therefore it is finite. So it is a finite set. Finite set. Okay. So it is a finite set. Next we go to the second one. X is equal to the set of ఈ రెండు చూడండి 1, 2 అనేవి న్యాచురల్ నెంబర్లు అయ్యాయి కదా. నెక్స్ట్ రెండోది x, the set of x such that x belongs to n and x square is equal to 4. x square is equal to 4 అయితే దీనికి ఫ్యాక్టర్స్ x is equal to plus or minus 2 అండి. అంటే x is equal to minus 2 ఒకటి, x is equal to plus 2. కానీ x ఎక్కడ ఉందన్నాడండి, బిలాంగ్స్ టు n, న్యాచురల్ నెంబర్ సెట్లో ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు. సో ఓన్లీ x is equal to. Therefore it is a singleton set, singleton element set. So it is a set of elements only 2 containing in this set. Therefore it is also finite set. It is also a finite set. Okay. Next, third one చూద్దామా. The set of x such that x belongs to n and 2x minus 1 0. 2x minus 1 0 అయితే 2x ఎంత అవుతుందండి, 1 అవుతుంది. అంటే x is equal 1/2. బట్ x belongs to n అన్నాడు కదా, 1/2 అనేది రేషనల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ సెట్లో ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఏ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్. సో ఎంప్టీ సెట్. It is an empty set. కాబట్టి it is finite. Next, fourth one. X is equal to the set of n such that x is a prime number.
ప్రైమ్ నెంబర్ అన్నాడు. న్యాచురల్ నెంబర్స్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్. ఓకేనండి, ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. Next one, the set of x such that x belongs to n and x is an odd number. Natural numbers, odd numbers, countable కాదు కానీ uncountable, infinite number of natural numbers ఉంటాయి. So it is also infinite set. Infinite set. Okay. So these are the answers. Next problem చూద్దాం. Next to 10th problem, state whether each of the following set is finite or infinite. 5 sets ఉన్నాయండి, ఇవి finite set or infinite set చెప్పాలి. Either it is finite or infinite. First one, the set of lines which are parallel to x-axis. X-axis కి parallel గా ఉండేటువంటి లైన్స్ యొక్క సెట్ ఏమిటి? X-axis కి parallel గా ఒక లైన్ ఉండదండి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. For example, this is x-axis. దీనికి parallel గా so many lines ఉంటాయి. So it is an infinite set. Infinite set. Infinite set. The set of lines which are parallel to x-axis is a set which is infinite. Okay. Next one. The set of letters in the English alphabet. English alphabet ఎన్ని 26 కదా, అంటే countable. కాబట్టి it is finite. It is a finite set. Finite set because there are 26 alphabets. There are 26 alphabets. Okay, that's why it is a finite set. It is a finite set. Next one, the set of numbers multiples of 5. 5 యొక్క మల్టిపుల్స్ చాలా ఉంటాయండి. 5, 10, 15, 20, 25, 30, 35. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. సో ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. Infinite set. Next, the set of animals living on the earth. జనాభా లెక్కలు ఉంటాయి కదండి, మనుషులు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసి జనాభా లెక్కల్ని ఈ సంవత్సరం 2025కి వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, లేకపోతే ఇండియాలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, అలా కౌంట్ చేయగలుగుతారు. ఎనాలిసిస్, సెన్సెస్ అంటారు. అలాగే యానిమల్స్ ఎన్ని ఉన్నాయి కూడా కౌంట్ చేసి చెప్పగలం. కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్. యానిమల్స్ ఎన్ని ఉన్నాయంటే కాబట్టి బిగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, అయినా కూడా అవి కౌంట్ చేయొచ్చు. కాబట్టి కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఫైనైట్ సెట్. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0, 0. ఆరిజిన్ 0, 0 నుంచి పాస్ అవుతున్నటువంటి సర్కిల్స్ ఎన్ని అంటున్నాడు. చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఇది ఒక సర్కిల్ ఉందండి. అలాగే ఇంకో సర్కిల్ పాస్ అవచ్చు, ఇంకో సర్కిల్ పాస్ అవచ్చు, ఇంకో సర్కిల్ పాస్ అవచ్చు, ఇంకో సర్కిల్ పాస్ అవచ్చు. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. కాబట్టి ఈ సెట్ ఏమవుతుందండి, ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. In the following, state whether A equal to B or not. A B కి ఈక్వల్ అవుతుందా లేదా A B కి ఈక్వల్ కాదు అని చెప్పాలి. ఫస్ట్ బిట్ చూద్దామండి. A is equal to the set of elements A, B, C, D. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో చూడండి D, C, B, A. దీంట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వరుసగా ABCD ఆర్డర్లో ఉన్నాయి, ఇక్కడ ఆర్డర్లో లేవు. కానీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రిపీట్ కాకూడదు, కానీ ఆర్డర్ లేకపోయినా పర్వాలేదు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి. ఏ దీంట్లో ఉంది, ఏ స్మాల్ ఏలో ఉంది, బిలో ఉంది, బి ఏలో ఉంది,
బిలో ఉంది, సి ఏలో ఉంది, బిలో ఉంది, డి ఏలో ఉంది, బిలో ఉంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ బి. కానీ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సెకండ్ వన్, ఏ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, 8, 12, 6. బి ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 8, 4, 16, 8. 4 ఏలో ఉంది, బిలో ఉంది, 8 ఏలో ఉంది, బిలో ఉంది, 12 ఏలో ఉంది, 12 belongs to A and 12 does not belongs to B. అలాగే 16 ఏలో ఉంది, బిలో ఉంది, 18 ఏలో లేదు, బిలో ఉంది, 18 belongs to A and 18 does not belongs to A and 18 belongs to B. కాబట్టి A not equal to B అంటే 12 ఏలో ఉంది, బిలో లేదు, ఇక్కడే వెళ్ళిపోయింది, ఏ బిలు సమానం కాదు. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 2, 4, 6, 8, 10. ఇవన్నీ కూడా 10కి దగ్గర ఈక్వల్గా 10 కానీ 10 కంటే తక్కువగానే ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ లాగా ఉన్నాయి చూడండి. అలాగే బి ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ లెస్ దాన్ 10. ఎక్స్ ఇస్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్. పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ స్టార్టింగ్ ఏంటంటే 2 ఒక పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్, ఇట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్. దీని తర్వాత నెక్స్ట్ పాజిటివ్ 4 ఈవెన్ ఇంటిజర్, తర్వాత 6, తర్వాత 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నట్టు, అంటే 10. సో ఎగ్జాక్ట్గా ఏ బిల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి చూడండి. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ బి. 2 ఏలో బిలో ఉంది, 4 ఏలో బిలో ఉంది, 6 ఏలో బిలో ఉంది, 8 ఏలో బిలో ఉంది, 10 ఏలో బిలోనే ఉంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ బి. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 10. ఎక్స్ మల్టిపుల్ ఆఫ్ 10 అవ్వాలంట. కానీ ఇక్కడ 15 belongs to B and 15 does not belongs to A అండి. 15 బిలో ఉంది కానీ ఏలో లేదు. మల్టిపుల్ ఆఫ్ పర్టికులర్గా మల్టిపుల్ ఆఫ్ 10 కాదు, అంటే ఇక్కడే ఫెయిల్ అయింది. ఏ నాట్ ఈక్వల్ టు బి అని అర్థమైపోయింది. అలాగే 25 తీసుకున్నారు అనుకోండి, 25 is not మల్టిపుల్ ఆఫ్ 10, కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఫైండ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వల్ సెట్స్. దీంట్లో 5 సెట్స్ ఉన్నాయండి. వీటిలో పెయిర్ ఆఫ్ ఈక్వల్ సెట్స్ ఏంటో చెప్పమంటున్నాడు. ఇఫ్ ఎనీ గివ్ రీజన్, ఏమైనా ఉంటే చెప్పండి, రీజన్ చెప్పండి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 0. ఇది ఒక సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ అండి. అంటే దీంట్లో ఏముందండి, 0 belongs to A. 0 అనేది ఏలో మాత్రమే ఉంది, బిలో ఉందండి. బి ఇస్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 15. ఎక్స్ గ్రేటర్ దాన్ 15 అంటే 16, 17, 18 సో ఆన్. అలాగే ఎక్స్ లెస్ దాన్ 5, 5, 4, 3, 2, 1 అలా. అయితే 0 లేదు కదండి. ఎక్స్ గ్రేటర్ దాన్ 15, ఎక్స్ లెస్ దాన్ 15 అంటే ఇదేమవుతుందంటే ఎంప్టీ సెట్ అవుతుంది. సో బి ఈజ్ అన్ empty set. Next, C is equal to the set of x such that x minus 5 0. X minus 5 is equal to 0 అయితే x is equal 5. అంటే C లో 5 అనే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ D is equal to the set of x square is equal to 25. సో x square is equal to 25 అయితే x is equal plus 5 అవుతుంది, x is equal minus 5 అవుతుంది. ఓకే, ఎక్స్ 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి, సిలో ఉంది, డిలో ఉంది. అయితే సిడి నాట్ ఈక్వల్ అండి. నెక్స్ట్ ఈ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పాజిటివ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. పాజిటివ్ ఇంటిజర్ అంటండి దాని యొక్క రూట్స్. అసలు దీన్ని ఫ్యాక్టరైజేషన్ రూట్స్ కనుక్కుందామండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 5 ఇంటూ x plus 3 is equal 0. అంటే x is equal 5 and x is equal minus 3. సో పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కదండి, కాబట్టి ఇది కన్సిడర్ చేయకూడదు. సో ఓన్లీ x is equal 5. ఇప్పుడు చూడండి, సిడి ఈక్వల్ అవుతాయి, సి ఈక్వల్ అవుతాయి చూడండి. సి ఈక్వల్ టు
ఈ అయితే ఏ బికి సికి డికి ఏమైనా ఈక్వల్ అవుతుందా? ఏ నాట్ ఈక్వల్ టు బి, అలాగే నాట్ ఈక్వల్ టు సి, నాట్ ఈక్వల్ టు డి, నాట్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ బి తీసుకున్నాను అనుకోండి, ఎంప్టీ సెట్. బి సికి డికి ఈకి ఈక్వల్ అవుతుంది. సో బి నాట్ ఈక్వల్ టు సి, నాట్ ఈక్వల్ టు డి, నాట్ ఈక్వల్ టు ఈ. మరి వాట్ అబౌట్ సి? సి తీసుకుంటే ఈకి ఈక్వల్ అయింది చూడండి. సిలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 ఉంది, ఈలో కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 ఉంది. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ ఈ. ఇట్ ఈస్ ద ఓన్లీ పెయిర్, ఈక్వల్ పెయిర్, ఓన్లీ పెయిర్ ఆఫ్ ఈక్వల్ సెట్. సి అండ్ ఈ ఆర్ ఈక్వల్ పెయిర్ ఆఫ్ సెట్స్ అండి. వాళ్ళు డి చూసామనుకోండి, డిలో ఎక్స్ 5, ఎక్స్ -5 అంటే సెట్ డిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే -5 ఒకటి ఉంది, +5 ఒకటి ఉంది. కానీ డి సికి ఈక్వల్ కాదుగా. సో సి నాట్ ఈక్వల్ టు, ఓన్లీ సి ఈక్వల్ టు ఈ. సో దట్స్ వై ద ఈక్వల్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఆర్ సి అండ్ ఈ ఓన్లీ. ఓకే. Question number 13. Which of the following pair of sets are equal? Justify your answer. ఇక్కడ క్వశ్చన్ ఉందండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది. దీంట్లో 2 పేర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి, ఇలాగే ఇక్కడ 2 పేర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. అవి ఈక్వల్ అవునా కాదో చెప్పాలి. X is equal to the set of letters y. X is equal to the set of letters A, L, O, y. ఎందుకంటే ఎల్ రిపీట్ అయింది, ఒకసారి రాయాలి సెట్లో. అలాగే y ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ లాయర్ ఎల్, ఓ, వై, ఏ, మళ్ళీ ఎల్ రిపీట్ అయింది రాయకండి. చూడండి, ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఆర్డర్ కెనాట్ చేంజ్ ద ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. సో ఎక్స్ ఏ ఎల్ ఓ వై, అలాగే వై ఎల్ ఓ వై ఏ. సో ఈ 2 ఈక్వల్ సెట్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై. హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్ సెట్స్. ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్ సెట్స్. అలాగే దీంట్లో చూడండి, ఏ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఎన్ ఇంటిజర్ అంట, అండ్ ఎన్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎన్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఈ సెట్ని ఏమన్నా ఇచ్చండి. ఎన్ వాల్యూ 1 తీసుకుంటే 4 కంటే తక్కువ, 1 స్క్వేర్ 4 కంటే తక్కువ. 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 4కి ఈక్వల్. అలాగే 0 తీసుకున్నా కూడా 4 కంటే తక్కువ, అంటే 0 1 2. అలాగే -1 -2 ఇవన్నీ కూడా సెట్ ఏలో ఉంటాయండి. -2 హోల్ స్క్వేర్ 4, -1 హోల్ స్క్వేర్ 1, 1 లెస్ దాన్ 4, 0 స్క్వేర్ 0 less than 4, 1 square 1 less than 4, 2 square 4 equal to 4. సో ఇది సెట్ ఏ. అలాగే సెట్ బి తీసుకుంటే ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ స్క్వేర్ -3x + 2 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ -2x - x + 2 = 0. అంటే ఎక్స్ కామన్ తీస్తే x - 2 -1 కామన్ తీస్తే x - 2 = 0. అంటే x - 1 × x - 2 = 0. x = 1, 2. అంటే సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? b = the set of elements 1, 2. వాట్ అబౌట్ సెట్ ఏ? సెట్ ఏలో -2 ఉంది, -1 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. 1 2 ఉన్నాయి. 0 సెట్ ఏలో ఉంది. 0 belongs to A, but 0 does not belongs to B. కాబట్టి A not equal to B అండి. సో ఈ పేర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్ కాదు, ఈ పేర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్. ఓకేనండి, రైట్. దిస్ ఈస్ ద కంప్లీట్ explanation of the exercise 1.1 from the sets in the new syllabus AP Intermediate Education. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ 1.2 on the sets చూద్దామండి.